ఇరాక్ ఫ్యామిలీ లాస్కు ఒక కీలక సవరణ చేస్తున్నారు. 1959 నుంచి 1959లో రాచరికం నుంచి ఇరాక్ విముక్తి అయినప్పటి నుంచి ఉన్న ఫ్యామిలీ లాను ఇప్పుడు సవరిస్తున్నారు. ఇందులో 2 కీలకమైన మార్పులు చేస్తున్నారు. ఒకటి, వివాహ వయస్సు, మ్యారేజ్ ఏజ్ను 9 ఇయర్స్కి తగ్గిస్తున్నారు. మహిళలకు, అమ్మాయిలకు 9 ఏళ్ళట వివాహ వయస్సు, అబ్బాయిలకు 15 ఏళ్ళట. అంటే మనము మన అమ్మమ్మల సమయంలో చూసాం. మా అమ్మకు 8 ఏళ్ళలో పెళ్ళయిందట. ఇంకా అమ్మమ్మలు నానమ్మలకు పోతున్నైతే 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళప్పుడు కూడా పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. సో సరిగ్గా ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు 100 ఏళ్ళు వెనక్కి ఇరాకపోతుంది. సో 9 ఏళ్ళు ఏజ్ ఎందుకు అంటే అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. దాన్ని నివారించడానికి 9 ఏళ్ళకే పెళ్ళి చేసేస్తాం, వివాహం ఉంటుంది. యూనిసెఫ్ లెక్కల ప్రకారం ఇప్పటికీ ఇరాక్లో 28% ఆఫ్ గర్ల్స్ బిలో ద ఏజ్ ఆఫ్ 18 ఇయర్సే పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఇప్పుడు 1959 చట్టం ప్రకారం 18 ఇయర్స్, ఇప్పుడు 18 ఏళ్ళు ఏజ్, మ్యారేజ్ ఏజ్. కానీ రియాలిటీలో 28% పెళ్ళిళ్ళు బిలో 18 ఇయర్స్ అవుతుంది. అఫ్కోర్స్ మన దేశంలో కూడా అఫీషియల్గా బాల్య వివాహాలు నిషేధించిన ఆ మ్యారేజ్ ఏజ్ కన్నా ముందే పెళ్ళిళ్ళు అవుతున్న సందర్భాలు ఉన్నాయి, లేవని అనలేము. కానీ ఇరాక్లో 28% వరకు ఉన్నాయి. ఇక ఇప్పుడు 9 ఇయర్స్కు దాన్ని తగ్గిస్తే ఇంకా పెద్ద ఎత్తున బాల్య వివాహాలు, చైల్డ్ మ్యారేజెస్ జరగబోతున్నాయి. అంటే స్కూల్ డ్రెస్లో పుస్తకాలు పట్టుకొని వెళ్ళాల్సినటువంటి అమ్మాయిలు కాస్త పెళ్లి దుస్తుల్లో కనబడతారు. అంటే ఇది చైల్డ్ ఎడ్యుకేషన్ పైన, చైల్డ్ హెల్త్ పైన ఏ రకమైన ప్రభావం పడుతుందో మీరు ఆలోచించండి. ముఖ్యంగా అమ్మాయిల చదువు ఇక చెట్టెక్కుతుంది, స్కూల్ డ్రాప్అవుట్స్ పెరుగుతాయి, అమ్మాయిల గృహహింస, డొమెస్టిక్ వైలెన్స్ పెరుగుతుంది. మ్యారేజ్ లీడ్స్ టు ఎర్లీ ప్రెగ్నెన్సీ కనుక తీవ్రమైన హెల్త్ ఇష్యూస్ కూడా ఇవాళ ఇరాక్ అమ్మాయిలు గురి కావాల్సి వస్తుంది. అంటే ఇస్లామిక్ సమాజాల్లో మహిళల అణచివేత ఏ స్థాయిలో ఉందో ఇది దీనికి ఉదాహరణ మనకు. సో మత ఛాందసవాదులు అంతటా కూడా మ్యారేజెస్ తక్కువ ఉండాలి అని అక్రమ సంబంధాల పేరు చెప్తూ ఉంటారు. అక్రమ సంబంధాలు ఉండటానికి అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేదు, ఎవడైనా చేయొచ్చు ఆ పని. తప్పుడు పని చేసేవాడు, పెళ్ళి అయింది పెళ్ళి కాలేదన్న సంబంధం కూడా లేదు. మనసు క్యారెక్టర్ బాగాలేకపోయడానికి ఇవన్నీ అడ్డంకి కాదు. కానీ ఆ కారణం చెప్పి జెండర్ సప్రెషన్, స్త్రీల అణచివేత ఏ రకంగా జరుగుతుందో చూడండి. ఇక ఇక్కడితో ఆగకుండా ఫ్యామిలీ మ్యాటర్స్లో ఎక్కడికి వెళ్ళాలి అంటే మ్యారేజ్ కానీ, డైవర్స్ కానీ, అడాప్షన్ కానీ, మన దగ్గర పర్సనల్ లాస్ అంటాం, ఇరాక్లో ఫ్యామిలీ లాస్ అంటాం. సో అది 1959 వరకు కూడా రాచరిక కాలంలో రిలీజియస్ హెడ్స్, మతపరమైన పెద్దలే నిర్ణయించేవాళ్ళు. మతపరమైన పెద్దలు నిర్ణయిస్తే ఎలా ఉంటుందో మన దగ్గర హానర్ కిల్లింగ్స్, పరువు హత్యలు చూస్తే అర్థమవుతుంది, కప్ పంచాయతీలను చూస్తే. సో అక్కడ కూడా మత పెద్దలనే నిర్ణయిస్తారని 1959లో ఇరాక్ ఫ్యామిలీ లాస్ మార్చి ఏం చేశారంటే సివిలియన్ జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ ద్వారా మాత్రమే ఈ పర్సనల్ లాస్ ఏదైనా ఫ్యామిలీ ఇష్యూస్ అయినా పరిష్కరించుకోవాలని మార్చారు. ఇప్పుడు దాన్ని కూడా సవరిస్తున్నారు. ఇప్పుడు ఆప్షన్ ఇస్తున్నారు, మన రిలీజియస్ లీడర్ల దగ్గరికి వెళ్ళచ్చు, లేదంటే కోర్టులకు వెళ్ళచ్చు అని. అంటే రేపు భవిష్యత్తులో ఆ కోర్టులకు వెళ్ళే అవకాశం కూడా తీసేస్తారేమో. అంటే ఇక ఇరాక్లో అమ్మాయిల భవిష్యత్తు అనేది, కుటుంబాల భవిష్యత్తు అనేది మత పెద్దలపైన ఆధారపడి ఉంటుంది. మత పెద్దలు ఏం చేస్తారు? 3 తలాక్లు అమలు చేస్తారు, స్త్రీల హక్కులను కాళ్ళ రాస్తూ ఉంటారు. ఇప్పుడు మన దేశంలో కూడా మత ఛాందసవాదులు అడుగుతున్నది అదే, మా మతం మా ఇష్టం, మేము అలాగే ఉంటాం అని. కానీ అందువల్ల ఇక్కడ ఇరాక్లో మీకు గుర్తునే ఉంటుంది, సద్దాం హుస్సేన్ అంతం చేసేటప్పుడు జార్జ్ బుష్ ఏమన్నాడు? ఇరాక్లో ప్రజాస్వామ్యం, ఆధునిక ఇరాక్ నిర్మించేందుకే మేము దాడి చేస్తున్నాం అన్నాడు. ఇవాళ ఇరాక్ ఎక్కడికి పోతుంది? ఆధునిక దేశంగా రూపొందుతుందా? ప్రజాస్వామిక దేశంగా ఉందా? ఒక మత ఛాందసవాద ఇస్లామిక్ రాజ్యంగా మిగిలిపోయింది. మరి అమెరికా యుద్ధం చేసి సద్దాం హుస్సేన్ ఏం సాధించింది? సద్దాం హుస్సేన్ అయితే గాడ్ షుడ్ బి కెప్ట్ ఇన్ ద మ్యూజియం అన్నాడు. దేవుని ప్లేస్లో ఉండాలి, రాజకీయాలు ఉండకూడదు అన్నాడు.
సో సద్దాం హుసేన్ అంతం చేశారు, కరెక్టే. కానీ లిబరల్ డెమోక్రటిక్ సెక్యులర్ ఇరాక్ ఏర్పాటు చేసింది అమెరికా. అమెరికాకి ఎప్పుడు కూడా లిబరల్ సెక్యులర్ డెమోక్రటిక్ కంట్రీస్ ఒప్పుకోరు. ఇస్లామిక్ కంట్రీస్ మిలిటరీ నియంత్రణ అంటేనే అమెరికాకి ఇష్టం. అందుకే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్, బెరాన్ వీళ్ళంతా మంచి ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళు నియంతలు, రాజులు, ఛాందసవాదులు కనుక మేము చెప్పినట్టు వింటారు అన్నది అమెరికా నీతి. అందుకే బంగ్లాదేశ్లో కూడా అదే కోరుకుంటుంది అమెరికా. మరి ఇరాక్లో ఇవాళ అమెరికా యుద్ధం తర్వాత 30 ఏళ్ళ తర్వాత ఉన్న పరిస్థితి ఏంటి? ఒక 30 ఏళ్ళ అనంతరం 80 ఏళ్ళు వెనక్కిపోయారు, 100 ఏళ్ళు వెనక్కిపోయారు. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఏం చేస్తున్నారో మనం చూస్తున్నాం. మహిళలు చదువుకోవద్దు, వాళ్ళు బహిరంగంగా ఉండకూడదు, వాళ్ళు సినిమాల్లో నటించకూడదు, వాళ్ళు టీవీలో కనబడకూడదు, ఎన్ని రకాల భయంకర రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారో ప్యూరిటీ అన్న పేరిట. ప్యూరిటీ ఆఫ్ ఇస్లామిక్ లా పేరిట జరుగుతున్నది. అందువల్ల మత ఛాందసవాదం ఏ రూపంలోనో దాన్ని వ్యతిరేకించాలి. భారతీయ ముస్లింలు సంతోషపడాలి. ఇరాక్ లాంటి, ఆఫ్ఘనిస్తాన్ లాంటి ఛాందసవాద దేశాల్లో లేరు, సెక్యులర్ డెమోక్రటిక్ ఇండియాలో ఉన్నారు కనుక ఇక రూల్ ఆఫ్ లా ఇక్కడ మన దగ్గర ఉంది, రూల్ ఆఫ్ రిలీజన్ లేదు.